ఇంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. అంటే ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ట్రైలర్ ఇంతమంది వచ్చి లాంచ్ చేసిన ఈ మూమెంట్‌లో ఓటీటీ, డిజిటల్ శాటిలైట్ ఇవన్నీ మనకి జీ5, జీ తెలుగు తీసుకున్నాయి. ఇది ఈ సినిమాకి చాలా పెద్ద బూస్ట్. అండ్ థ్యాంక్ యూ జీ తెలుగు, థ్యాంక్ యూ జీ5. కొత్త ప్రొడ్యూసరు, చాలామంది ఫస్ట్ టైం సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. రిస్క్ చేసి తను ఒక కథను నమ్మి ప్రొడ్యూస్ చేశారు. ఈ టైంలో సినిమా డిజిటల్ శాటిలైట్ సేల్ అవ్వడం అన్నది మా అందరికీ చాలా పెద్ద బూస్ట్. అండ్ ఇది ఒక మంచి గుడ్ సైన్ లాగా భావిస్తున్నాం సినిమాకి బిఫోర్ రిలీజ్. సార్ చెప్పండి సార్. తిరువీర్ గారు. సార్. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. మంచి కాన్సెప్ట్. సార్. ఫన్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. సార్. నైస్ అండి. థ్యాంక్ యూ సార్. అంటే మీ లాస్ట్ సినిమా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పైనే అయిపోయినట్టుంది. పరేషాన్ రిలీజ్ అయ్యి. అవును సార్. ఇందాక కరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ మాట అన్నారు. సార్. గ్యాప్ వచ్చింది తిరువీర్‌కి. మన ఎకోసిస్టమ్ కొంచెం డిఫరెంట్‌గా వర్కౌట్ అవుతది. ఇక్కడ ఆఫర్స్ రావాలంటే అని చెప్పి ఏదో మాట అన్నారు. సార్. అదేంటో ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే నాకు ఒక 2 సినిమాలు, ఒక సిరీస్ నేను స్టార్ట్ చేసినవి. అవి ప్రొడక్షన్ ఇష్యూస్ తెలీదు, లేకపోతే ఇంటర్నల్ ఏదన్నా ఫైనాన్షియల్ లేకపోతే క్రియేటివ్ ప్రాబ్లమ్ తెలీదు. కొంత పోర్షన్‌లో స్టార్ట్ చేసిన తర్వాత ఒకటి 40%, ఒకటి 70%, ఒకటి 30% ఆ దశల్లో అవి ఆగాయి. ఒకటి అందులో భగవంతుడు స్టార్ట్ అవ్వబోతోంది ఇప్పుడు. మేబీ నెక్స్ట్ ఇయర్ థియేటర్‌లోకి వస్తుంది. అది 75% దాకా అయింది. సో అది కంప్లీట్ అవుతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. తిరువీర్ గారు. తిరువూరు. హాయ్ అండి. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా చాలా బాగుంది. చాలా అంటే ఆ నేటివిటీనెస్ అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది. మీ పరేషాన్లో సమోసా తింటావా శిరీష ఎంత న్యాచురల్గా ఉంటుందో. సో అలాగే ఇది కూడా చాలా బాగుంది. అయితే రీసెంట్గా మీరు పెళ్లి చేసుకున్నారు. Yeah. ప్రీ వెడ్డింగ్ షో అన్నది దానికి చాలా ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా. మీ వెడ్డింగ్ అప్పుడు మీరు బాగా కనెక్ట్ చేసుకున్నటువంటి థింగ్ మీ సినిమాలో ఉందా అంటే ఏం చెప్తారు? అంటే లైక్ ఫోటోగ్రాఫర్స్ తీయడము ఇవన్నీ ఉంటుంటాయి కదా, అవును. మీరు కనెక్ట్ చేసుకున్నది ఏంటి? నా పెళ్ళికి నేను ఫోటోగ్రాఫర్గా పెట్టుకుంది నా ఫ్రెండే, సాయి కిరణ్ ఎకోర్ ఫోటోగ్రఫీ. నేను వాళ్ళకి ముందే చెప్పాను ఏంటంటే, నా పెళ్ళిని మీరు డైరెక్ట్ చేయకండి. అండ్ నేను ప్రీ వెడ్డింగ్ నేను చేసుకోలేను, బిగుసుకుపోతాను. ఇందాక బయట ఫొటోస్ తీస్తున్నప్పుడు కూడా కొంచెం ఫ్రీగా ఉండండి అంటే అవ్వలేదు. యాక్టింగ్ చేయడం ఎంత ఈజీయో నాకు ఫోటోలు దిగడం అంత కష్టం. సో నేను మా వైఫ్ని కూడా కన్విన్స్ చేశాను, ప్రీ వెడ్డింగ్ నా వల్ల అవ్వదు. అండ్ ఈ పలానా టైంలోనే తాళి కట్టండి, పలానా టైంలోనే జీలకర్ర బెడ్లం పెట్టండి లాంటి డైరెక్షన్స్ కూడా వద్దు నాకు. వాళ్ళు ఒక పర్పస్తో చెప్తారు, మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి, లైఫ్ టైం సేవ్ చేసుకోవడానికి. కానీ నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను కాబట్టి, నేను క్యాండిడ్ అంటారు కదా, నేను చేస్తూ పోతాను, మీరు కొడుతూ పోండి, బెస్ట్ పిక్ చేసుకుంటాననే చెప్పాను. థ్యాంక్స్ అండి. తిరువీర్ గారు, అన్న. అంటే కొన్ని సినిమాలు మన ఓటీటీకి ఇప్పుడు ఇదివరకంటే శాటిలైట్ ఉంటే శాటిలైట్ నమ్ముకుంటూ సినిమాలు స్టార్ట్ చేసేవారు. ఆ రేట్ని బట్టి బడ్జెట్ని బట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చేది ఆదాయం ఓన్లీ ఓటీటీ. సో దాన్ని డిపెండ్ చేసుకుని సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. సినిమాలు కొంచెం బాగా వస్తే పర్లేదు మనం థియేటర్కి వెళ్దాం అని తర్వాత డైరెక్షన్ సినిమా కాపీ చూసిన తర్వాత చేసుకుని అలా ఆ కోకు ఈ సినిమా చెందుతుందా? మీరు కాపీ చూసిన తర్వాత థియేటర్ కూడా వెళ్దామని డిసైడ్ అయ్యారా? లేదా ఓటీటీ శాటిలైట్ అని అయిన తర్వాత డిసైడ్ అయ్యారా? సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు కానీ, మేము పూజ పెట్టుకున్న రోజు కానీ మైండ్లో ఏ థాటు లేదు. కథ ఒకటి బాగా నచ్చింది, సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ థియేటర్ ఓటీటీ అనేది ఆ రోజు మైండ్లో ఏమీ లేదు. మరి ఎందుకోసం సినిమా తీయాలనుకున్నారు? మా కథ నచ్చింది, ఈ కథని నలుగురికి చెప్పుకోవాలనుకునేలా త్రూ మీడియం సినిమా కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇది బిజినెస్ కూడా, మీరు చెప్పిన పాయింట్. ఈ సినిమా కథ వింటున్నంతసేపు నేను ఎంత నవ్వానో, ప్రొడ్యూసర్ కూడా ఆయన ఫస్ట్ టైం కొత్తవాడు. ఈ సినిమాకి సంబంధించిన ఈపీకి తన ఫ్రెండ్. ఏదో సందర్భంలో ఈ డైరెక్టర్ కథ చెప్తే, అవునా సినిమా తీయొచ్చా, ఎంత అవుతుంది, ఇలాంటి సందర్భంలో సరదాగా మాటిచ్చాడంట, ఆ కథ బాగుంది నేను చేస్తానులే అని. అలా స్టార్ట్ చేసి హీరోని తెచ్చుకో నేను చేస్తాను అని చెప్పాడంట. అలా డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి కథ చెప్పాడు. నాకు విన్నగానే భలే నచ్చింది. ఈ సినిమాయే కాదు, నేను ఏ సినిమా కూడా థియేటరా ఓటీటీ అని నమ్మను. అండ్ నాకు మసూదా డైరెక్టర్ నాకు బాగా క్లోజ్. ఆయన ఒకటే చెప్పాడు, నీకు రోల్ నచ్చితే షార్ట్ ఫిల్మ్ కాదు ఇన్స్టాగ్రామ్ రీల్ అయినా చెయ్యి అని. సో నేను అదొకటే పాటిస్తాను, నేనేం పట్టిస్తాను. అంటే మీరు ఒప్పుకునే సినిమాలు ఓటీటీ హీరోగా ఒప్పుకుంటున్నారా, థియేటర్ సినిమాలుగా ఒప్పుకుంటున్నారా? అంటే ఆ థియేటర్ అంటే సామాన్య విషయం కాదు కదా, ఫుల్ చేయడం అంటే ఒక ఇది కావాలి కదా. అంటే రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? ఓన్లీ రోల్ అది విలన్ అయినా పర్లేదు, రోల్ నచ్చితే చేస్తాను. డైరెక్టర్ గారికి ఇందాక అందరి దర్శకుల ఫస్ట్ అనుభవాల గురించి మాట్లాడుతూ జరిగింది. సో మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా గురించి అని అడిగితే ఏం చెప్తారు?
ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సార్ ఏమనుకుంటున్నానంటే అంటే అంత బాగానే జరిగింది. ఎక్కడంటే చాలామంది అంటే నేను ఒక విషయంలో భయపడ్డా. 'తిరువీర్' గారు హీరో అని అంటే మేబీ ఆయన అంత సూపర్ స్టార్ కాకపోవచ్చు కానీ చాలామంది కొత్త డైరెక్టర్లకి ఆయన ఒక స్టార్. ఇప్పుడు నాలాంటోడికి నేను వెళ్ళినప్పుడు చాలా అనుకున్నాను. అంటే 'తిరువీర్' గారు ఈయన డైరెక్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది, నాకేమైనా అన్నిటిలోని సజెషన్ అనేది కాకుండా అన్నింటిలోనే హలక్క అది ఎలా ఉంటుంది, కొంచెం ఇలా ఏమైనా ఉంటుందా అని ఒక భయం ఉండేది. బట్ ఆయన నాకు అది ఏం లేదండి అసలు. నిజంగా 'తిరువీర్' గారితో ఆ మూవీ చేస్తున్నంత ఒక మేము 35 days వర్క్ చేసాం. ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లం ఏం లేదు. అసలు ఆయన ఏంటంటే ఏ డైరెక్టర్కి అయినా సరే ఆయన ఏంటంటే నువ్వు ఓకేనా, ఓకే ఇది చూస్తారు, చూసిన తర్వాత వచ్చి నీకు ఓకేనా అంటే నీకు ఓకే అయితే నాకు అంతే. అంటే ఆయన నమ్మడమే కష్టం, నమ్మారు అంటే ఇంకా బ్లైండ్గా నమ్మేస్తారు. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ అంతే. 'తిరువీర్' గారు ట్రైలర్ బాగుంది, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు తీసుకున్న గ్యాప్ ఫిల్ అవ్వాలి, ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలి. థ్యాంక్ యూ. సురేష్ గారు, ఇందాక ఆదిత్య చెప్పినట్టు తన 90sకి చాలా హెల్ప్ చేస్తారు మీరు మ్యూజిక్ పరంగా, సాంప్రదాయాన్ని సుప్ని అనేది. ఇప్పుడు ఆ టైటిల్ కూడా వచ్చింది. బట్ ఏంటి మీ విషయంలో ఏం జరుగుతుంది? కొన్ని సినిమాలు చేతి దాకా వస్తున్నాయి, కొన్ని బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నారు క్రెడిట్స్ లేకుండా. అసలు ఏం జరుగుతుంది మీ విషయంలో? దానికి ఆన్సర్ లేదన్న. ఇంకా అంతే, వెయిట్ చేస్తున్నా మంచి సినిమా కోసం. అంతే, ఆన్సర్ అయితే లేదు. అది ఎందుకు వెళ్తున్నాయో తెలియదు. నా వర్క్ నచ్చుతుంది, ట్యూన్స్ నచ్చుతున్నాయి, అన్నీ వాళ్ళకి వర్కౌట్ అవుతున్నాయి. బట్ ఎక్కడో ఇదవుతుంది, వెళ్ళిపోతున్నాయి. బట్ ఎక్కడో ఒక దగ్గర నాకైతే ఒకటి ఉంది, దానికోసమే ఇవన్నీ పోతున్నాయేమో. ఒకటి అవుతుంది, దాన్ని కొడతా ఖచ్చితంగానైతే ఇదవుతుంది. హోప్ఫుల్లీ ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టి బ్యాక్ టు బ్యాక్ ఇంకా ఫిలిమ్స్ చేయాలి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 'తిరువీర్' గారు చేస్తానండి. మీ సినిమా వచ్చి ఆల్రెడీ 2 years అయిపోయింది. సో మీలాంటి సర్టిలిటీ లేకపోతే మీలాంటి ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయగలిగిన వాళ్ళు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఇప్పుడు పెద్ద సినిమాల వాళ్ళు పెద్ద హీరోస్ సినిమాల్లో కానీ వాటిల్లో కానీ ఆఫర్స్ కోసం మీరు ఏమైనా ఓపెన్గా ఉన్నారా, లేదంటే కనుక హీరో కిందనే ఒక బౌండరీ పెట్టుకుని వెళ్తున్నారు? ఎందుకని ఇంత లేట్ అవుతుంది మీకంటే? నాకు పెద్ద సినిమాల్లో కూడా రోల్స్ వస్తాయండి. కాకపోతే డెబ్యూటెంట్ డైరెక్టర్స్ ఒక కథ ఎక్కువ నా దగ్గరికి అప్రోచ్ అయ్యేది వాళ్ళే. వాళ్ళతో ఉన్న ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా పర్టికులర్గా ఉంటారు. నాకు మీసం లెంత్ ఇంతే ఉండాలి, గడ్డం వద్దు. నాకు జుట్టు ఇంతే ఉండాలి, నాకు గడ్డం మీసం ఇంత సైజు ఉండాలి. ప్రాబ్లం, ఒక సినిమా అనుకున్న రోజు స్టార్ట్ అవ్వదు, అనుకున్న రోజు అయిపోదు. దానివల్ల నేను ఒక్కొక్క లుక్లోనే చాలా కాలం ఉండిపోవాల్సి వచ్చింది. ఒక్కొక్క సినిమా కోసం నేను మోర్ దెన్ అ ఇయర్ ఉన్న రోజులు ఉన్నాయి. సో అలాంటప్పుడు కంటిన్యూటీ ఇష్యూస్ అన్నది నాకు చాలా పెద్ద ప్రాబ్లం బిగినింగ్ నుండి. చాలా సినిమాలు అలా వదిలేసుకున్నాను, ఇంక్లూడింగ్ పెద్ద సినిమాలు. ఈ గ్యాప్లు ఎందుకు వస్తున్నాయంటే నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. లేదండి నాకు ప్రాబ్లం అవుతుంది, సర్వైవల్ ప్రాబ్లం అవుతుంది, అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ నేను వెనకబడతాను. కొంచెం 2 సినిమాలకు ఒకేలా లుక్ అంటే కూడా డెబ్యూటెంట్స్ చాలా కాలంగా ఒక కథని డెబ్యూ చేద్దామని రాసుకుంటారు, ఒక రోల్స్ డిజైన్ చేసుకుంటారు. వాళ్ళు చాలా మొండిగా పట్టుబడతారు, నాకు ఇలాగే కావాలి అని. అందుకనే నాకు ఎక్కువ గ్యాప్ వచ్చింది. బట్ కాకపోతే ఇప్పుడు డెబ్యూటెంట్స్ అంటే ఇప్పుడు మీరు డెబ్యూటెంట్స్కి లైఫ్ ఇవ్వడం అనేది చాలా బాగుంది. బట్ కాకపోతే మీ గ్రోత్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. మీరు 4 సినిమాలు పెద్ద సినిమాలు చేస్తే దాని తర్వాత మీకు వచ్చే రికగ్నిషన్ వేరు ఉంటుంది. మీరు ఇంకొక 4 సినిమాలు ఎక్కువ మీరే అవసరమైతే ప్రొడ్యూస్ చేయగలుగుతారు. దీనికి ఎలా అయితే ప్రొడ్యూస్ చేశారు అలా అంటే వన్ ఆఫ్ ద పార్ట్నర్. ప్రొఫెషనల్ డిసిప్లిన్ అండి. అంటే ఇందాక కరుణ గారు చెప్పారు, మా పేరెంట్స్ ఇద్దరు షూట్ మధ్యలోనే చనిపోయారు. ఒకరు బొమ్మల రామారం చేసినప్పుడు, ఒకరు పలాస చేసినప్పుడు. అండ్ హిందూ దీంట్లో పుట్టుకకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో చావుకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను వాళ్ళిద్దరికీ కర్మకాండలు చేయలేదు. సో నా వల్ల ఒకరికి హాని జరగకూడదు, అది ఫైనాన్షియల్లీ అవ్వచ్చు, సినిమా పరంగా అవ్వచ్చు, ఏ విధంగా అయినా అవ్వచ్చు. అది ఒకటే రీజన్ ఏమో. అంటే ఒకసారి కమిట్ అయిన తర్వాత అది చాలా రీజన్స్తో డిలే అవుతుంది. యాక్టర్ అవ్వచ్చు, వెదర్ అవ్వచ్చు, లొకేషన్ అవ్వచ్చు, ఏదైనా డిలే అవ్వచ్చు. అది ఒక డిసిప్లిన్. అది నేను మంచిగా చెడని నాకు తెలియదు, కానీ కమిట్ అయ్యాను, 10 రోజులు షూటింగ్ చేశాము, వాళ్ళకి ఎప్పుడవుతుందో తెలీదు. అలా ఇరుక్కుపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. మీరు అంటే స్క్రీన్ మీదే కాదు, ఆఫ్ స్క్రీన్లో కూడా చాలా అంటే మీరు వేరే మీ గురించి చెప్పాలంటే అది ఒకటే ఇందాక యదువంశీ గారు మాట్లాడుతూ ఎంత టీనేజ్లో మదర్ క్యారెక్టర్ అనగానే భయపడ్డారని చెప్పి. సో లాస్ట్ టైం టీజర్ అప్పుడు చాలా మీరు కూడా ఒక బిడియంగా కొంచెం కొత్త అమ్మాయిలాగా ఇది చేశారు. ఈ రోజు మాత్రం అసలు చాలా స్పీచ్ అండి ప్రిపేర్ ఇచ్చారు. ఎవరి దగ్గర రాయించుకున్నారా ఏంటి? లేదండి, యాక్చువల్లీ ప్రిపేర్ అయింది కూడా మర్చిపోయి ఏదేదో మాట్లాడేసా. అంటే ఫస్ట్ కదా కొంచెం నర్వస్ ఉండే.
కానీ నెర్వస్ ఉన్నట్లేదు, అది పక్కా ప్రణాళికతోటి ఒక పథకం ప్రకారం స్కెచ్ చేసుకొచ్చినట్టు ఉంది. ఎస్ ఎస్. అయితే మరి ఈ సినిమాకి కమిటీ కుర్రాళ్ళు అంటే చాలామంది స్టార్స్ ఉన్నారు, చాలామంది హీరోస్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు, మల్టీ స్టార్ అది ఒక రకంగా చెప్పాలంటే. సో మరి ఈ సినిమాలో మీరు సోలో హీరోయిన్ కదా, సో ఈ సినిమాలో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? ప్రీ వెడ్డింగ్ షో, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనేది సో మీ కెరీర్కి ఎలాంటి లిఫ్ట్ ఇస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్? ఈ సినిమా చేయడం లిటరల్గా నా అదృష్టం అని అనుకోవాలి. అండ్ తిరువీర్ గారు నా ఆడిషన్ చూశాక లైక్ ఏం చెప్పలే, విత్ ఇన్ సెకండ్స్ ఫిక్స్ చేసేద్దామండి తినే హేమ అన్నట్టు. డైరెక్టర్ గారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్లీ కమిటీ కూరల్లో మదర్ క్యారెక్టర్ చేసినప్పుడే చూసి ఓకే ఈ అమ్మాయి సెట్ అవుతుంది, తినే హేమ అంటే క్యారెక్టర్ పేరు హేమ, సో తినే హేమ అన్నారు. నాకు తెలీదు ఆ మదర్ క్యారెక్టర్ని నేను ఎలా కనిపించానని. బట్ కమిటీ కూరలకి దీనికి చూసుకుంటే టోటల్ డిఫరెంట్ ఉంటుంది. అందులో మదర్, ఇందులో అమ్మాయిలానే ఉంటానండి. బట్ ఇది కొంచెం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. యా, హాయ్ సార్, ప్రొడ్యూసర్ గారు. సార్ మీకు అంటే ఇప్పుడు ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఆఫ్టర్ ట్రైలర్ బస్ బాగా క్రియేట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే November 7th కదా, ఎంత హై రీచ్లో ఉంటుంది, ఎంతమంది కనెక్ట్ అవుతుంది, ఏ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది బాగా అనుకుంటారు? అంటే అందరికీ కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా, వాళ్ళకి వీళ్ళకి అనేం లేదు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అంటే మాది ఫస్ట్ టీజర్ రాగానే 2 daysలో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందండి. అదే మాకు పెద్ద అచీవ్మెంట్. సో 1 dayలో క్లోజ్ చేశారు, G5 వాళ్ళు తీసుకున్నారు. అది కొత్త ప్రొడ్యూసర్స్కి మన క్రూకి అంత పెద్ద డీల్ మాకి, సో పెద్ద అచీవ్మెంట్. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు సార్ ఎవరు అడిగినారు ఓటీటీ సినిమానా థియేటర్ సినిమానని. నాకు తెలిసినంత వరకు కామెడీ సినిమాలు ఎప్పుడు కూడా థియేటర్స్లో బాగా వర్కౌట్ అవుతాయి కంపేర్ టు ఓటీటీ. సో డెఫినెట్లీ చాలా పెద్ద హిట్ అవుతాయి సినిమా.